ఇప్పుడు గోల్డ్ లో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే దానివల్ల ఈల్డ్ ఏం రాదు. అంటే గోల్డ్ ధర పెరిగినప్పుడు మాత్రమే, తగ్గినప్పుడు మాత్రమే వొలటాలిటీ ఉంటుంది తప్ప గోల్డ్ లో పడితే ఎన్ని రోజులు పెట్టుకున్నా దాని మీద వచ్చి ఈల్డ్ ఏమి ఉండదు. అందువల్ల ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ అంతా కూడా ఏదో కొట్టే డాలర్స్ కొంటారు, లేదంటే డాలర్ బాండ్స్ కొంటారు. 10-year బాండ్ నీడ్స్ కానీ 15-year బాండ్ నీడ్స్ కానీ. ఇప్పుడు 5.5%, 6% మీద అక్కడ వడ్డీ వర్కౌట్ అవుతుంటే అదే పనిగా వచ్చి పనిమాల గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సాధారణంగా గోల్డ్ అనేది కేవలం ఒక హెడ్జింగ్ మెకానిజమే కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎప్పటికీ కాదు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా. అంటే దాదాపు ఒక $2 ట్రిలియన్, $3 ట్రిలియన్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎకానమీస్ ఇన్వెస్ట్ చేసేవంతా కూడా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ గోల్డ్ అనేది చాలా మినిస్క్యూల్ పాత్ర అండి. అంటే ₹100 గోల్డ్, ₹100 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే హార్డ్లీ $700 మాత్రమే గోల్డ్ లో ఉంటుంది. అందువల్ల గోల్డ్ పెద్దగా ప్రపంచవ్యాప్తంగా పట్టించుకోరు, ఒక హెడ్జింగ్ కింద మాత్రమే చూస్తారు. అండ్ దీనితో యూఎస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. ఈ 4 నెలల పాటు ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది. అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచి తీరక తప్పదు. సో నెక్స్ట్ మంత్ జరిగే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ లో వడ్డీ రేట్లు ఖచ్చితంగా పెంచి తీరుతారు అన్న ఒక అంచనా నేపథ్యంలో గోల్డ్ లో ఇప్పటికే ధర బాగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటారు. ఒక దశలో ఈ ఏడాది స్టార్టింగ్ లో అంటే జనవరి 29వ తారీఖున గోల్డ్ ధర పీక్ గా దాదాపు $5,600 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెళ్ళింది. మన దగ్గర కూడా దాదాపు 1,80,000 నుంచి 1,85,000 దాకా వెళ్ళి చూస్తున్నాం. సో లోయర్ లెవెల్స్ దగ్గర అంటే 2,600 నుంచి డబుల్ అయిపోయిన తర్వాత ఎవరైతే లోయర్ లెవెల్స్ దగ్గర కొన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, అంటే డబ్బులు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి గోల్డ్ పడడానికి. సో ఇది ఎక్కడ దాకా పడుతుంది అంటే, సో గోల్డ్ ప్రొడక్షన్ కాస్ట్ అంటాం. అంటే గోల్డ్ వెలికి తీయడానికి దాదాపుగా $1,700 నుంచి $1,900 ఖర్చు అవుతుంది. అంటే గోల్డ్ మైన్స్ లో నుంచి కొన్ని టన్నుల కొద్ది ఓర్ ని శుద్ధి చేసిన తర్వాత వచ్చేది కొద్ది గ్రాముల బంగారం వస్తుంది. కాబట్టి సో పడితే గోల్డ్ ఉత్పత్తి చేయడానికే మనకు దాదాపుగా $1,700 నుంచి $1,900 వరకు ఖర్చు అవుతుంది మనకు ఒక ఔన్స్ బంగారం తీయాలంటే. ఆ లెక్కన దానికంటే మనం మంచి ప్రైస్ లోనే ఉన్నాం, మంచి ధరలోనే ఉన్నాం. సో ఎక్కడ దాకా పడుతుంది అంటే ప్రముఖ జేపీ మోర్గాన్ కానీ డాయిష్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ చెప్పేది అంటే ఇక్కడ నుంచి గరిష్టంగా 10 నుంచి 20% మేర మాత్రమే గోల్డ్ ధర పడే అవకాశం ఉంది. ఓకే. సో 1,00,000కి డౌన్ అవుతుందని కానీ లేదా 1,00,000 దగ్గరకు వస్తుందని కానీ ఎక్స్పెక్ట్ చేయటం మిత్తే అవుతుంది. అయితే ఇక కష్టం. ఇప్పుడైతే అంటే మరి అంత అత్యాశ కూడా పనికిరాదు. 1,80,000 ఉన్నప్పుడు 2 లక్షలు అవుతుందేమో అని కొన్నాం. 1,80,000 నుంచి 1,40,000 వచ్చినప్పుడు 1,00,000కి వస్తుందేమో అనుకుంటాం. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే పెరుగుతున్నప్పుడు వెంటబడి కొంటాం, పడుతున్నప్పుడు దాని వైపు చూడడం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా కొనాలి అని అనుకున్నట్టయితే మెల్లగా అక్యుములేషన్ స్టార్ట్ చేయండి, గోల్డ్ కొనండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.